సుత్తోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి నైవై భవాన్ రోదతి విక్ష్వజన్మ శబ్దోయమాయాజమహీషు సూనం వికల్పయామాను వివిధైర్గుణస్థై గుణశ్చ భూత సకలేంద్రియేషు జో 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 లాలి జో 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 జో. ఇక్కడ ఏమంటున్నారంటే, నాన్న, ఈ ఏదైతే విశ్వం మనకు కనిపిస్తుందో ఆ విశ్వం నువ్వు కాదు, నువ్వు విశ్వం యొక్క సారాంశానివి. నిజానికి నువ్వు ఏడవకూడదురా అని చెప్తుందనమాట. మనకి ఒక పండు యొక్క సారాంశం మనకు తెలుసు. ఒక ఎసెల్స్, పండుని, మామిడి పండుని ఎసెల్స్ తీస్తే జ్యూస్ వస్తుంది కదా, దాన్ని సారాంశం అంటారు. విశ్వం యొక్క సారాంశం అంటే విశ్వాన్ని పిండి చేయడం అన్న ఉద్దేశం కాదు, విశ్వం యొక్క మూలానికి వెళ్ళమని ఈ యొక్క గేయం యొక్క ఉద్దేశం అనమాట. విశ్వానికి మూలం విశ్వేశ్వరుడు. ఈ కనిపించే జగత్తు అంతటికి మూలము జగదీశ్వరుడు. అందుకని విశ్వం విష్ణు షట్కారో అంటారు. అది నువ్వురా. ఈ యొక్క ప్రపంచంలో పడగానే ఏడుస్తావెందుకమ్మా? ఈ విశ్వం ఏదైతే ఉందో ఆ సారానివి నువ్వు. సారాంశము అంటే మిగిలిపోయిన పిప్పు కాదమ్మా. ఏదైతే సారముగా ఉందో, మూల ప్రకృతి అవ్యక్త అవ్యక్త స్వరూపిణి అన్నట్టుగా ఈ కనిపించే ప్రపంచం ఏదైతే ఉందో, విశ్వం ఏదైతే ఉందో, దాని యొక్క మూలానికి వెళితే ఆ మూలానివి నువ్వు. ఓ రాజా, ఓ యువరాజా, కొడుకుని సంబోధిస్తుందనమాట ఆ తల్లి. దయచేసి నువ్వు ఇంకొంచెం మనసు జాగ్రత్తగా పెట్టి అర్థం చేసుకో. శబ్దోయమాయా యజ్జ మహిషు సునూనం. మనస్సు పెట్టి ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. వికల్పయమాను వివిధైర్గుణేస్తే అంటున్నారు. ఈ మనకు కనిపించే వికల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ విశ్వంలో అంటే మనకు ఎవరి పరిధిలో ఉంటుంది కదమ్మా. ఆ విశ్వంలో ఏదైతే ఉందో ఊహలు, లక్షణాలు, ఇవన్నీ కూడా ఊహలు మాత్రమే. విశ్వానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. గచ్చతే అంటే కలిగింది, పుట్టింది, పెరిగింది, క్షీణతే, నశించిపోయింది. విశ్వంలో అన్నీ కూడా అనేక వికారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. జాయతే, విపరిణమతే, ఇలా ఉంటాయి కదమ్మా. అయితే ఇవన్నీ కూడా ఊహలే. ఈ ఊహ ఏదైతే ఉందో అది నిజం అనుకుని నువ్వు ఏడవద్దురా. ఇవన్నీ కూడా ఊహలే. ఆ ఊహలు ఎలాంటివంటే అవి ఇంద్రియాలను రూపొందించే అంశాలకు చెందినవి. నీ ఇంద్రియాలకి సంబంధించినవి. మనం అనుకుంటాం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలే మన ఇవన్నీ ప్రేరేపిస్తున్నాయి అంటాం. ఈ ఇంద్రియాలను పట్టి తొక్కే మనస్సు ఒకటి ఉంది కదా, దాని యొక్క లక్షణం బంగారం. కాబట్టి ఇటువంటి వాటితో నీకు ఎటువంటి సంబంధం లేదు. గుణచ్చ భౌత సకలేంద్రియేషు. ఇవన్నీ ఒక ఇంద్రియాల యొక్క గుణాలు. ఇవి నీ గుణం ఏంటి? ఇది నీ గుణం కాదు. నువ్వు ఎవరివంటే విశ్వేశ్వరుడివి. ఆ మూల ప్రకృతి యొక్క మూల స్వరూపానివి, ఈ విశ్వం యొక్క సారాంశానివి నువ్వు అని చెప్పి ఏడవకు బంగారం, ఏడవద్దు నానా. జో 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 అంటుందన్నమాట తల్లి. ఈ శ్లోకం నాకు నిజంగా ఇవాళ చాలా పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. ఇందాక కూడా నేను చెప్పాను ఎవరితో. ఎందుకంటే విశ్వం యొక్క సారాంశం అంటాడేంటి, ఈ మాట ఎందుకు వచ్చింది అసలు అని నేను ఎంతసేపు, ఒక 2 గంటలు 3 గంటలు ఈ యొక్క పదం దగ్గర నా మనసు ఆగిపోయిందండి. చాలా చాలా డిస్టర్బ్ చేసింది. తర్వాత నాకు తెలిసింది విశ్వం యొక్క సారాంశం అంటే ఆ సారం, సారాయే నమః అంటారు. ఆ సారం ఏదైతే ఉందో, ఆ మూలం ఏదైతే ఉందో, ఆ ముడి పదార్థం ఏదైతే ఉందో, ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో అది నువ్వు అని
నేను చక్కగా చెప్తుంది తెల్లనమాట. అది ఈ గేయంలో ఉన్న అర్థపరమార్థం. అది మనం మొదటి లైన్‌లోనే అమ్మ మనకిచ్చేసింది. దాన్ని పట్టుకుని ఈ యొక్క రాత్రి ఏదైతే ఉందో హాయిగా గడపవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ ఈ చక్కని గేయంతో హరిహి ఓం. శుభం భూయాత్. శివ సంకల్పమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.